అసలు 22A గోల్ ఏంటి, ఎందుకు సడన్గా తెరపైకి వచ్చింది? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నివాసం కూడా ఈ లిస్టులోనే ఉంది అని చెప్పి ఒక సీనియర్ ప్రతిపక్ష నేత ఇప్పుడు ఆరోపణ చేశారు. అంటే మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్లో 54% పైగా ఉన్నాయని చెప్పి ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి. వీటి మార్కెట్ వాల్యూ అప్రాక్సిమేట్గా 1,00,000 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. వేలాది మంది ప్రాపర్టీ ఓనర్స్కి ఒక్కసారిగా నోటీసులు వచ్చాయి. ఏమని? మీ ప్లాట్ లేదా ఇల్లు 22A కింద ఉంది అని చెప్పి. గవర్నమెంట్ జాబితా తీసిండు అని అంటే గరీబోన్ని చంపాలి. అసలు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎందుకు ఇలాంటి గుదిబండలు ప్రజలకి తాకుతూ ఉన్నాయి? ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆల్రెడీ ప్రెస్ మీట్ లో ఉతికారేశారు. మల్కాజ్గిరిలో నిరసన నిర్వహిస్తూ తీవ్రంగా ఆయన స్పందించడం జరిగింది. రెవెన్యూ మినిస్టర్ ని రాబరీ మినిస్టర్ గా ఎద్దేవా చేశారు. హలో ఫ్రెండ్స్, జస్ట్ ఇమాజిన్ మీ దగ్గర లీగల్గా కొన్న ఒక ఇల్లు ఉంది. బ్యాంకు లోన్ కూడా ఎప్పుడో క్లియర్ చేసేసారు. 25 ఏళ్ల తర్వాత దాన్ని అమ్మి పాప పెళ్లికి డబ్బు సర్దుదామని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే తీరా అక్కడ సారీ సార్, మీ ప్రాపర్టీ 22A ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది, రిజిస్ట్రేషన్ చేయలేము అని చెప్తే నమ్మశక్యంగా లేదు కదా. బట్ దిస్ ఇస్ ట్రూ. ఇది ఊహ కాదు, ఇమాజినేషన్ కాదు, ప్రాక్టికల్గా జరుగుతున్న థింగ్స్. తెలంగాణలో ఇప్పుడు దాదాపు 18 లక్షల ఇల్లు, 9 లక్షల ఇళ్ల స్థలాలు సరిగ్గా ఇదే పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నాయి అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. తీరా అసలు మా పేరు, మా ఇల్లు ఈ లిస్ట్లో ఉందా అని చెక్ చేసుకోవడానికి వెళ్ళిన ప్రజలకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి పాష్ ఏరియాస్ నుంచి అమీర్పేట్, సరూర్ నగర్, ఇక పంజాగుట్ట లాంటి మిడిల్ క్లాస్ కాలనీస్ వరకు కూడా ఇందులో చాలా మంది బాధితులుగా ఇప్పుడు మిగిలిపోయారు. ఇంకొక షాకింగ్ పార్ట్ ఏంటో తెలుసా? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నివాసం కూడా ఈ లిస్టులోనే ఉంది అని చెప్పి ఒక సీనియర్ ప్రతిపక్ష నేత ఇప్పుడు ఆరోపణ చేశారు. అసలు ఇది నిజమా? ఏకంగా ముఖ్యమంత్రిలే ఈ లిస్టులో ఉంటే ఇంకా మన పరిస్థితి ఏంటి అని చెప్పి సాధారణ ప్రజలు ఒక రకంగా పానిక్ అయిపోతున్న సిచ్యువేషన్. ఈ పూర్తి 22Aకి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ రోజు నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. అసలు 22A గోల్ ఏంటి, ఎందుకు సడన్గా తెరపైకి వచ్చింది, లక్షల మంది ఇళ్ల యజమానులు ఒక్కసారిగా ఎందుకు రోడ్డెక్కారు? లెట్స్ వాచ్. 1908 నాటి రిజిస్ట్రేషన్ చట్టంలో సెక్షన్ 22A ఉంది. దీన్ని 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి ప్రభుత్వం అమెండ్ చేసింది. దీని ప్రకారం కొన్ని రకాల భూములని గవర్నమెంట్ ప్రొహిబిటెడ్ అండ్ నిషేధిత జాబితాలో కూడా పెట్టొచ్చు దీని కింద. ఒక్కసారి ఏ సర్వే నెంబర్ అయినా ఈ లిస్ట్ లో పడితే ఆ నెంబర్ పై సేల్ డీడ్ కానీ, గిఫ్ట్ డీడ్ కానీ, మ్యారేజ్ కానీ ఏ రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ కి పర్మిషన్ ఉండదు. సిస్టమ్ ఆటోమేటిక్ గా రిజెక్ట్ చేసేస్తుంది. దాన్ని ఎవరు కాదు అనలేరు. ఈ లిస్ట్ లో ఏం వస్తున్నాయి ఇప్పుడు? ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్ భూములు, సీలింగ్ సర్ప్లస్ భూములు, రైతులకి అసైన్ చేసిన ల్యాండ్స్, కోర్టు వివాదంలో ఉన్న భూములు, ఇంకా ప్రజా విధానానికి అనేక చోట్ల వ్యతిరేకంగా భావించే ఏ భూమైనా. ఇక్కడ రియలిస్టిక్ గా చూస్తే ఇది ఒక మంచి ఐడియాలనే కనిపిస్తుంది బ్రాడ్వేలో. బట్ ఇక్కడ ప్రభుత్వ పేదల భూములని కబ్జాదారుల నుంచి కాపాడటానికి తెచ్చిన రూల్ అని కూడా మనం మాట్లాడుకోవాలి. బట్ ప్రాబ్లం ఎక్కడొచ్చింది ఇప్పుడు? ఈ లిస్టులో జెన్యూన్ గా కొన్న ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా భారీగా చేరిపోయాయి. అందుకే ఇది లక్షల్లోకి పెరిగిపోయింది ఫిగర్. ఇప్పుడు మళ్ళీ ఎందుకు బదలైంది ఇష్యూ? పాత ధరణి పోర్టల్ని తీసేసి కొత్తగా భూభారతి పోర్టల్ని తీసుకొచ్చారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు కదా. ఈ మార్పు క్రమంలోనే ప్రభుత్వం మొత్తం ప్రాపర్టీ డేటాని అప్డేట్ చేస్తూ పాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ లిస్ట్ని కూడా ఈ 22A లిస్ట్లోకి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసేసింది. ఈ ఎంటైర్ ఇష్యూ ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చింది అంటే ఆగస్టు మొదటి వారంలోనే బయటపడింది. ఈ న్యూస్ బయటికి రాగానే ఆటోమేటిక్గా సాధారణ ప్రజలంతా కూడా పానిక్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా మనకు తెలిసిందే కదా, హైడ్రా అనేది ఒక పిడుగు ఆల్రెడీ వేలాడుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇది కొత్తగా ఏంటి అనేది ఒక టెన్షన్. అఫ్ కోర్స్ ఇది కాదు అనలేరు ఎవరు, ఎందుకు అంటే ఇది వాళ్ళ పెయిన్ కాబట్టి. సో వేలాది మంది ప్రాపర్టీ ఓనర్స్కి ఒక్కసారిగా నోటీసులు వచ్చాయి. ఏమని? మీ ప్లాట్ లేదా ఇల్లు 22A కింద ఉంది అని చెప్పి. ఇంకేంటి, అవాక్ అయిపోయారు అంతా. కొందరైతే అసలు నోటీస్ కూడా అందుకోలేదు. బట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడే రిజెక్టెడ్ అని చెప్పి అక్కడ స్క్రీన్ మీద చూసి షాక్ అయిపోయారు. నేను 2023లో కొన్నాను. జస్ట్ నవ్వు అమ్ముకుందామని చెప్పేసి రిజిస్ట్రేషన్ కోసం వచ్చేస్తే నిషేధిత జాబితాలో ఉందన్న 22Aలో ఉంది, నేను రిజిస్ట్రేషన్ చేయలేనని చెప్పి సబ్ రిజిస్ట్రార్ క్లియర్గా చెప్పారు. అడ్వాన్సులు కట్టేసి అగ్రిమెంట్లు రాయించుకొని స్లాట్ బుక్ చేసుకొని తీరా ఆఫీస్కి వెళ్తే అక్కడ తెలిసింది వాళ్ళ ప్రాపర్టీ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంది అని చెప్పి. ఎంత సాడ్ థింగ్ ఇది. డబ్బులు ఇచ్చేశారు, రిజిస్ట్రేషన్ కాలేదు, వెనక్కి కూడా రావట్లేదు. ఇక్కడ ఇది కేవలం రెన్యువల్ ఫైల్ ప్రాబ్లమేనా? కాదు,
బతుకుదెరువు ప్రాబ్లంగా మారిపోయింది. తెలంగాణలో ఇప్పుడు సాధారణ ప్రజలు బతకాలి అంటే ఫస్ట్ ల్యాండ్కి సంబంధించి 100 ప్రశ్నలు తమకి తాము వేసుకొని ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే ముందుకెళ్లేలాగా ఉంది సిచ్యువేషన్. స్కేల్ ఎంత పెద్దగా ఉందో తెలుసా? హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి ఈ 4 జిల్లాలోనే ఓవరాల్ రాష్ట్ర వ్యాప్తంగా అంటే మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్లో 54% పైగా ఉన్నాయని చెప్పి ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి. వీటి మార్కెట్ వాల్యూ అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుంది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. 1,00,000 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. జస్ట్ ఇది ఒక అజంప్షన్. బ్యాంకులు ఇప్పటికే ఈ ప్రాపర్టీస్ పైన హోమ్ లోన్లు, మార్టిగేజ్ లోన్స్ ఇచ్చేసాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆగిపోవడంతో బ్యాంకింగ్ సెక్టార్లో కూడా ఆందోళన స్టార్ట్ అయిపోయింది. అంటే ఇది ఒక ఇంటి ఓనర్ ప్రాబ్లమే కాదు, ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ని, ఫైనాన్స్ సిస్టమ్ని కూడా కంప్లీట్గా కుదిపేస్తున్న ఒక గుదిబండగా మారిపోయిన ఇష్యూ. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. అసలు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎందుకు ఇలాంటి గుదిబండలు ప్రజలకి తాకుతూ ఉన్నాయి? ఒక సర్కస్ గవర్నమెంట్గా ఎందుకు ఇది మారిపోయింది? ప్రజలకు ఎందుకు ఇలా ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నాయి వాళ్ళ థింగ్స్ అన్ని? రెవెన్యూ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా చెప్పిన కేసు ఇది. రంగారెడ్డి జిల్లాలో ఒక సర్వే నెంబర్లో మొత్తం 12 ఎకరాలు ఉంటే అందులో కేవలం 2 ఎకరాలే భూదాన్ భూమి, అంటే ప్రభుత్వానికి దానం చేసిన భూమి. బట్ అధికారులు ఆ 2 ఎకరాల లెక్క చూసి మొత్తం 12 ఎకరాలని ఇప్పుడు ప్రొహిబిటెడ్ లిస్ట్లో పడేశారు. ఒక్క సర్వే నెంబర్లో ఎంత శాతం ప్రాబ్లం ఉందో చూడకుండా మొత్తం బ్లాక్ చేసేసి ఈ మిషనరీ మెథడ్ ఏదైతే ఉందో దానివల్ల లక్షల మంది జెన్యూన్ ఓనర్స్ కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు ఇరుక్కుపోవటానికి మెయిన్ రీజన్గా మారిపోయింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇది ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెడుతుంది అనే విషయాలపైన ఒక ప్రెస్ మీట్లో కూడా ఆయన డిస్కస్ చేశారు. ఈ 22 ఇష్యూలో ఇంకో ట్విస్ట్ ఉంది. ఇది కేవలం రెవెన్యూ ఆఫీసులో ఆగిపోవట్లేదు, నేరుగా హైకోర్టు వరకు వెళ్ళింది. ప్రస్తుతం 22A కేటగరైజేషన్ సవాల్ చేస్తూ 6,000కు పైగా కేసులు తెలంగాణ హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయం ఎంతవరకు తెలుసు? పెండింగ్లో ఉన్న విషయాలపైన హీరింగ్ అప్డేట్స్ ఏంటి? ఆగస్టు 15 తర్వాత దాఖలైన కొన్ని పిటిషన్స్లో జెన్యూన్ ప్రాపర్టీస్ని సరైన విచారణ లేకుండా ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టిన ప్రభుత్వ చర్యలని కోర్టు కూడా తప్పుపడుతూ ఇమీడియట్గా టెంపరీగా నిలిపివేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చేసింది. సో పూర్తి వెరిఫికేషన్ తర్వాత రివైజ్డ్ లిస్ట్ని పబ్లిష్ చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద ఒక జెన్యూన్గా న్యాయపరమైన ఒత్తిడి కూడా కోర్టు ఇష్యూ తర్వాత పెరిగిందని మనం మాట్లాడుకోవాలి. ఇక పొలిటికల్ టర్న్ తీసుకున్న తర్వాత ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క లీడరు ప్రశ్నలు ఆ విధంగా సంధిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఒకవైపు బీఆర్ఎస్ నుంచి కౌంటర్ స్టార్ట్ అయ్యాయి, మరోవైపు బీజేపీ నుంచి కూడా స్టార్ట్ అయ్యాయి. సో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆల్రెడీ ప్రెస్ మీట్లో ఉతికారేశారు. మల్కాజ్గిరిలో నిరసన నిర్వహిస్తూ ఆయన తీవ్రంగా స్పందించడం జరిగింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో బాధ్యత వహించాల్సిందే, నైతికంగా తను రాజీనామా చేయాల్సిందే అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. పొంగులేటి, నీకు నైతిక విలువలుంటే తక్షణమే నైతిక బాధ్యత వహించి మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా తప్పుకోవాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అసలు ఈ లిస్ట్ నుంచి ప్రాపర్టీస్ని తొలగించేందుకు కొందరు 30% భూమి లేదా డెవలప్మెంట్ రైట్స్ని అడుగుతున్నారు అని చెప్పి ఒక సంచలన స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. దీని ఒక బిజినెస్ మోడల్ లాగా ఇప్పుడున్న ప్రభుత్వం అండ్ అధికారులు మార్చేశారు అని చెప్పి కాంట్రవర్సీ ఆరోపణ ఇది. బట్ దీనికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రియాక్ట్ అయిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి ప్రెస్ మీట్ పెట్టిన పొంగులేటి టోల్ ఫ్రీ నెంబర్ అనౌన్స్ చేశారు, బట్ అది కూడా సరిగా పనిచేయట్లేదు. 18005 టోల్ ఫ్రీ నెంబర్ అండి. సో వైట్ పేపర్ విడుదల చేయాలని, తప్పు ఎవరిదో బహిరంగంగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీనికి ముందు ఇదే ఇష్యూ పైన అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. హైడ్రాతో దీన్ని ముడిపెడుతూ లింక్ చేస్తూ 1 కోటి ఎకరాలని నిషేధిత జాబితాలో పెట్టి అక్రమాలకి పాల్పడుతున్నారు అని చెప్పి కాంగ్రెస్ పైన చాలా తీవ్రంగా ఆయన విమర్శలు చేశారు. ఇక బీజేపీ వైపు నుంచి శాసనసభ పక్షనేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి ఇంకా దూకుడు పెంచి రెవెన్యూ మినిస్టర్ని రాబరీ మినిస్టర్గా ఎద్దేవా చేశారు. చాలా ఫన్నీగా అనిపించింది ఈ కమెంట్ నాకైతే. రాబరీ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నీవు అక్రమంగా నీవు మంత్రి కాక ముందు ఉన్నటువంటి నీ ఆస్తులు ఎంత, ఈ రోజు మంత్రి అయినాక సంపాదించిన ఆస్తుల లెక్క
ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని అడుగుతా ఉన్నాను. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని 1,00,00,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఈ లిస్టులో ఉన్నాయని, ఇది 1,000 కోట్ల స్కామ్గా మారవచ్చని ఆరోపించారు. ఈ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ గ్రూప్స్ ఆస్తుల బదిలీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఇంటర్నల్గా ఏదో ఒప్పందం ఉంది అని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. మీకేమైనా అలా అనిపిస్తోందా? బీజేపీ నేత చేసిన ఈ ఆరోపణల్లో నిజం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారా ఫ్రెండ్స్? లెట్స్ కమెంట్ ఆన్ దిస్. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఆరోపణలు మనం చూస్తున్నాం కదా, బట్ ఈ ఆరోపణలన్నింటినీ ఫేస్ చేయడానికి ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి ధైర్యం కల్పిస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో ఈ ఇష్యూస్ అన్నీ ఇలా క్లియర్ అవ్వకపోతే లోకాయుక్త, సిబిఐ, ఈడీ దాకా వెళ్తామని కూడా ఈ లీడర్స్ అంతా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఓపెన్గా ఆగస్టు 15 బహిరంగ క్షమాపణలు కూడా కోరుతున్నారు. బట్ ఇది ఉద్దేశపూర్వకం కాదు అని ఆయన క్లారిటీ ఇస్తున్నా అధికారుల తప్పిదం వల్ల జరిగింది అంటున్నారు. అధికారులు తప్పిదం చేస్తే ఇక్కడ మంత్రికి తెలియకుండా, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి తెలియకుండా అధికారులు చేసే అవకాశం ఉంటుందా? ఫస్ట్ క్వశ్చన్. వీళ్ళ నోటీస్లో పెట్టే అంత ఇంటిమసీ అంటే బాధ్యతలు తీసుకొని అధికారులు దీనంతా చేసే ఆస్కారం ఉంటుందా? సెకండ్ క్వశ్చన్. దీనికి వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. పాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ లిస్ట్ని అప్డేట్ చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు జరిగాయని వివరించారు. అఫ్కోర్స్ జరిగి ఉంటాయి, కానీ ఇది ఇంత పెద్ద ఇష్యూ కదా, కొన్ని ఏరియాస్తో కూడుకొని ఉన్న ఈ నగరంలో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంటే అధికారుల పొరపాటు అని చెప్పి ఎలా మాట్లాడతారు? హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల నుంచి దాదాపు 750 ఫిర్యాదులు వస్తే జెన్యూన్ ప్రాపర్టీస్ లిస్ట్ ఇందులో ఉంటే తొలగిస్తామని ఇప్పుడు చెప్తున్నారు. హై లెవెల్ కమిటీ వేసి సమీక్షిస్తామని కూడా ప్రకటించారు. ఇంకో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం వేరే యాంగిల్లో మాట్లాడుతున్నారు. ఏమని? అక్రమంగా ఆస్తుల లిస్టులో చేరటం వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని చెప్పి, దీని గురించి గతంలోనే నాతో కొంతమంది మాట్లాడారు అని చెప్పి, ఒక రాజకీయ కుట్ర ఏదో ఉంది, దీని వెనక ఏదో జరుగుతుంది అని చెప్పి సొంతంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రే మాట్లాడుతున్నారు. సో ఇది కూడా నాకు షాకింగ్ అలిగేషన్గా కనిపిస్తుంది. ఎందుకంటే సొంత ప్రభుత్వంలో ఉండి ఆయన అలా మాట్లాడుతున్నారు అంటే ఎక్కడో కొంత డౌట్స్ కామన్ పబ్లిక్ అఫ్కోర్స్ క్రియేట్ అవుతే నాకు కూడా అదే అనిపించింది. దీనికి సంబంధించిన క్లారిటీ మరి పొంగులేటి గారు ఇస్తారో, రేవంత్ రెడ్డి గారు ఇస్తారో మనం చూడాలి. సో ఇక్కడ రేవంత్ రెడ్డి సొంత నివాసం కూడా 22A లిస్ట్లో ఉందని చెప్పి ఆరోపిస్తున్నారు కదా, ఇది చాలా సీరియస్ ఆరోపణ. ఒకవేళ నిజంగానే ఉంటే అది చూపించాలి. ఇది ప్రతిపక్ష నేతగా వాళ్ళు చేస్తున్న అలిగేషనా, ప్రభుత్వం దీనిపైన అధికారికంగా స్పందిస్తే క్లారిటీ వస్తుంది. దీనిపై ఇప్పటి వరకు అయితే ఏ అధికారి కూడా స్పందించలేదు. కాబట్టి దీనికి సంబంధించి ప్రజలకున్న కన్ఫ్యూజన్స్ని నివృత్తి చేయాలి ఇమీడియట్గా. ఎందుకు అని అంటే ఆల్రెడీ హైడ్రాతో విసుగెత్తిపోయిన హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు ఈ 22A ఏంటి అనేది అర్థం కాక చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. గవర్నమెంట్స్ అన్నప్పుడు అనేక డెవలప్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి, బట్ ఇలా క్లారిటీస్ లేకుండా కన్ఫ్యూజన్ పాలిటిక్స్కి తెరతీస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పాలనుకుంటున్నా ఈ వీడియో ద్వారా. ఇదంతా జరుగుతుంటే ఎట్లాస్ట్ సీఎం రేవంత్ రెడ్డి రంగంలో దిగక తప్పలేదు. ఆగస్టు 18న తను ఒక కీలకమైన హామీ ఇచ్చారు. ఎవరైనా ఇప్పటికే రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకుని తీరా వెళ్ళాక తమ ప్రాపర్టీ 22Aలో ఉందని తెలిస్తే రెవెన్యూ అధికారులు 2 రోజుల్లోనే ఈ కేసును పరిశీలిస్తారు అని కూడా ఆయన ప్రకటించారు. సో జెన్యూన్ ఓనర్స్ ఎవరు నష్టపోరని, తప్పుగా ఈ లిస్టులో చేరిన ప్రాపర్టీస్ని ఖచ్చితంగా నోటిఫై చేస్తాము, వాళ్ళకి మాత్రం ఆదేశాలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అట్లనే మీరు కొనుక్కున్న భూమి ఏదైనా కారణం చేత 22Aలో పడి ఉంటే మీరు కొనుక్కున్న భూమి ఏడిపోదు, 1 ఇంచు కూడా ఏదిపోదు. నేను ఇస్తున్న జమనాత్ ఇస్తున్నా, మీకు భరోసా ఇస్తున్నా. మీ భూమి మీకు అధికారులతో మాట్లాడి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు అన్ని ఆదేశాలు ఇస్తా. ఒక్క సర్వే నెంబర్లు 500 ఎకరాలు ఉంటే కోటా అని ఇస్తే ఆ సర్వే నెంబర్ మొత్తం 22Aలో ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెడుతున్నారు. బట్ ఇదే టైంలో బీఆర్ఎస్ నేతలపైన కూడా ఆయన విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కౌంటర్స్ వచ్చాయి, రీకౌంటర్స్ ఇవ్వాలి కాబట్టి చాలా అంశాలను ఇక్కడ తీసుకొచ్చారు. ఇది జెన్యూన్ సొల్యూషనా లేకపోతే టాపిక్ డైవర్షనా అనేది మాత్రం మనం చూడాలి. బట్ తెలంగాణలో మాత్రం ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఆ చుట్టుపక్కల ఏరియాలో ఈ 22Aకి సంబంధించిన కన్ఫ్యూజను అండ్ ఒక రకమైన ఆందోళన చాలా మంది ప్రజల్లో, ప్రాపర్టీ ఓనర్స్లో మాత్రం మనకు కనిపిస్తోంది. ఆల్రెడీ తెలంగాణలో హైడ్రాని ఇంప్లిమెంట్ చేసి ఎంత క్రిటిసిజం ఎదుర్కొందో మనందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ 22A అనేది తీసుకురావడంతో సామాన్యుల ఆస్తులపై ప్రభుత్వ యంత్రాంగం ఇన్వాల్వ్ అవుతుంది, ఎంటర్ అవుతుంది అనే ఒక ఫీలింగ్ కామన్ పబ్లిక్లో చాలా స్ట్రాంగ్గా ఏర్పడుతుంది. ఇక్కడ ప్రాబ్లం మొదలైంది బీఆర్ఎస్ హయాంలో. ఎందుకంటే అప్పట్లో ధరణి పోర్టల్తో
ఇది కొనసాగింది. కాంగ్రెస్ హయాంలో భూభారతితో ఇది కంటిన్యూ అవుతుంది. అంటే పార్టీ ఏదైనా భూముల డేటాని హడావిడిగా డిజిటలైజ్ చేసే ప్రాసెస్లో అల్టిమేట్లీ ఎవరు నష్టపోతున్నారు? సామాన్యులే కదా, వాళ్ళ ప్రాపర్టీసే కోల్పోతున్నాయి కదా. ఇది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఆగస్టు 14న క్యాబినెట్ మీటింగ్లో ఈ అంశంపై చర్చ జరిగింది. సో వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఇదే ప్రధాన ఎజెండాగా, ఇదే ప్రధాన చర్చగా కూడా మారే అవకాశం ఉంది. సో ప్రభుత్వం తరపున ఏం క్లారిటీస్ ఇస్తుంది అండ్ హైకోర్టు ఆదేశాల మేరకు పూర్తి వెరిఫికేషన్ తర్వాత రివైజ్డ్ లిస్ట్ని ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది కదా. ఈ 1 కోటి ఎకరాలకు పైగా ఉన్న ఈ మొత్తం ప్రొహిబిటెడ్ లిస్ట్ని సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన ఈ హై లెవెల్ కమిటీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. సో భవిష్యత్తులో దీని ఇంపాక్ట్ అండ్ రిజల్ట్ ఏ విధంగా ఉండబోతోంది? ముందుగా భూభారతి పోర్టల్ మీద జనంలో నమ్మకం కంప్లీట్గా దెబ్బతింది. ఎందుకంటే ధరణి సమస్యలు పరిష్కరించడానికి దీన్ని తెచ్చామన్నారు, కానీ ఇదే తరహాల సమస్యలు మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతున్నాయి. ఇంకొక కొత్త సమస్య క్రియేట్ అయింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్లో, బ్యాంకింగ్ సెక్టార్లో ఒక అనిశ్చితి అనేది కంటిన్యూ అవుతోంది. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. ప్రతిపక్షాలకి ఇది చాలా బలమైన ఆయుధంగా మారబోతోంది. బీఆర్ఎస్ అలాగే బీజేపీ దీన్ని చాలా స్ట్రాంగ్గా లేవనెత్తబోతుంది అనేది అయితే నాకు అనిపిస్తోంది. సో 22A అనేది మంచి ఉద్దేశంతో వచ్చిన వేరేలా ఉన్న 2 ప్రభుత్వాల హయాంలోనూ అమలులో జరిగిన లోపాల వల్ల లక్షలాది మంది సామాన్యులకి ఇది కష్టాలు తెచ్చిపెడుతోంది. ఎస్పెషల్లీ ఇప్పుడు 22A పైన ఒక పానిక్ సిచ్యువేషన్ అయితే ఉంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఎంటైర్ వీడియోపై అంటే, క్షమాపణలు, హామీలు జస్ట్ లీడర్స్ చెప్పినప్పుడు వినడానికి చాలా బాగుంటాయి, ఆ నిమిషానికి మనం సాటిస్ఫై అవుతాం. బట్ జవాబుదారీతనం కావాలి అంటే తప్పు ఎవరిది అనేది ఖచ్చితంగా తేల్చాలి. అధికారులు చేశారు అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పకుండా చేయరు కదా. తప్పుగా వాళ్ళపైన ఒక ముద్ర వేసినప్పుడు ఎవరో ఒకరు అకౌంటబిలిటీ ఇక్కడ తీసుకోవాలి. సో తప్పుగా చేసిన ప్రతి ప్రాపర్టీని టైం బౌండ్గా దరఖాస్తుల కోసం ఆఫీసులు చుట్టూ తిప్పకుండా ఇమ్మీడియట్గా తొలగించాలి. అప్పుడే తిరిగి ఈ ప్రభుత్వం పైన నమ్మకం వచ్చే అవకాశం ఉంటుంది. సో మీ ఏరియాలో, మీ చుట్టుపక్కల ఎవరైనా ఈ 22A ఇష్యూతోని సఫర్ అవుతున్నారా? నా వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియో చూసారు అంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తూ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్రజా కోణంలో ఉండే ప్రతి ఇష్యూస్ పైన ఎవ్రీడే నా వీడియో ఉంటుంది. అండ్ మీరు చూపించే ఎంకరేజ్మెంట్ ఛానల్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో నా వీడియో మీ ద్వారా మరో 10 మందికి వైరల్గా వెళ్ళాలి అని అంటే మీ చేసే షేర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ డూ దాట్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.